ఫస్ట్ క్వశ్చన్, దయ్యం ఎదురైతే ఏం చేస్తావు? సో మన ఫస్ట్ క్వశ్చన్, దయ్యం కనబడితే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా టీం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. నా పేరు సాయి. నీ పేరు సాయి, ఆన్సర్ చెప్పు. ఆడదామా ఒకదా అని అడుగుతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మైసెల్ఫ్ అలేకియా. అలేకియా నీ కళ్ళు బాగున్నాయి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే. అలేకియా, దయ్యం ఎదురైతే ఏం చేస్తావు? ఏ మేకప్ వేసుకున్నావు, ఇంత తెల్లగా ఉన్నావు అన్నాడు. వావ్, నాకు తెలిసి ఈవెన్ అడగాలనిపించింది కదా నీకు రాగానే. క్యూట్ ఉన్నావు. వావ్ వావ్. నా పేరు ధనుష్. దయ్యం కనిపిస్తే ఏం చేస్తావు? సింగిల్ కమిటెడ్ అని అడుగుతా. దయ్యాన్ని కూడా అడుగుతావా? దయ్యాన్ని కూడా వదిలిపెట్టరారా? ఇంత కరువులో ఉన్నారా మీరు? ఏంటో మీ టీం ఏంటి? ఈమెనేమో హ్యాండ్సమ్ దయ్యం కావాలి, నీకేమో సింగిల్ దయ్యం కావాలి. ఎవరిని అవ్వా మా ఇష్టం. మైసెల్ఫ్ శ్రవంతి. చెప్పు. చీర బాగుంది, ఎక్కడ కొన్నా అని అడుగుతా. చరణ్. ప్రతి పాటలో 2 లైన్ల తర్వాత కింద చరణం అని రాస్తారు, నీదేనా అది? రచించినాడిది. రెడీ, ఒక ఆన్సర్ చెప్పు. ఒక కన్ను కొట్టాలా 2 కన్నులు కొట్టాలా ఆలోచిస్తుంది. ఏదో ఒకసారి కనుకొట్టు చూద్దాం. ఎందుకులే చామంతి. ఏమంతి? చామంతి పువ్వా నిజంగా చాలా బాగుంది తెలుసు నీ పేరు. నువ్వు కూడా బాగున్నావు. దయ్యం కనబడితే నువ్వేం చేస్తావు? అసలు దెయ్యం అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతా. చచ్చిపోవాలి. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు పువ్వులు కొంటారు? మైసెల్ఫ్ సత్య. ఎలాంటప్పుడు పువ్వులు కొంటారు? కార్తిక్ కి గిఫ్ట్ ఇవ్వడానికి. మై నేమ్ ఇస్ సంపత్. పువ్వులు ఎలాంటి టైంలో కొంటావు? ఎవడైనా చచ్చిపోతే ఆ టైం ఆడి మీద జల్లడానికి కొంటాను. ఏంటండి అరాచకం? ఎలాంటి టైంలో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతారు? పిల్లలు లేచిపోయినప్పుడు పెడతారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. రాజమండ్రిలో ఉన్న పవన్ ఒక అద్భుతమైన సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో కనుక్కుందాం. రేణు అక్కడ లొకేషన్ లో ఉంది. రేణు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కార్తీక్ ఇక్కడ మన ముందు ఒక భార్య బాధితుడు ఉన్నాడు. ఏంటి మీ ఆయన లేచిపోయాడా? మీరు నిప్పంటించుకోవడానికి రెడీగా ఉన్నాడు పవన్. వద్దు అని నేను ఎంత ఆపుతున్నా సరే అతను ఆగట్లేదు. నిప్పు ఏముంది, సిగరెట్ పట్టుకొని నిప్పంటించుకుంటున్నాడు, అంతే కదా? అంతే కదా. ఓకే, బ్రేకింగ్ న్యూస్ క్యాన్సల్. ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పినందుకు రేణుని డిస్మిస్ చేస్తున్నాం. మైసెల్ఫ్ సాత్విక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతావు? చిన్నప్పుడు మా తాతయ్య ఇచ్చి నుగ్గుగిని పోయినప్పుడు పెడతాను. ఉగ్గుని పోతే అమ్మ ప్రెస్ మీట్ పెడతావా? అంత ఖాళీగా ఉన్నారు అందరూ. ఏదైనా తింగే కదా. మైసెల్ఫ్ రవి. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతావు? నేను తండ్రి అయినప్పుడు. మైసెల్ఫ్ మమత చెప్పు. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో ప్రెస్ మీట్ పెడతావు? జిమ్కి వెళ్ళినప్పుడు. ఎందుకు పెడతావు? ఎక్సర్సైజ్ చేసిన మన అందరికి తెలియాలి కదా. అవునా? నా పేరు ధనుష్. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో ప్రెస్ మీట్ పెడతావు? నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయాను. తన గర్ల్ ఫ్రెండ్ తనను మోసం చేసిందన్న ఆవేదనతో ధనుష్ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈ రోజు నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను, అసలు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు కానీ నీళ్లు కూడా ముట్టుకోను అని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఓకే, ధనుష్ అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. ధనుష్, మీ పరిస్థితి ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింది. మీ గర్ల్ ఫ్రెండ్ లేచిపోయిందని మీరు అంటున్నారు. లేదు, నేను పారిపోయానని అంటున్నాడా? ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పారిపోయినందుకు కూర్చో. ధనుష్ మోసం చేశాడని ఆవేదనతో నిరాహార దీక్ష చేస్తుంది రేణు. కాదు, ధనుష్ అనేవాడు కార్తిక్ తో ఎక్కువ తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకు తెలియట్లేదు, అందుకనే కాదు ధనుష్, నువ్వు కార్తిక్ అనే అబ్బాయితో తిరుగుతున్నావని అక్కడ రేణు చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం? లేదు. కార్తిక్ ఎవరో కూడా నాకు తెలియదు. కార్తిక్ ఎవరో కూడా నీకు తెలియదు? ఆయన ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఆమె మిత్రులు
ఈ రోజు నేను చెప్పే చూడండి విషయం ఏంటంటే ధనుష్ ఈవిడేమంటుందంటే లోకం మీద ఉన్న అబ్బాయిలందరూ మిత్రులు అంటుంది. మరి దాని గురించి మీరేం చెప్తారు? లేదు ఆమెకు అందరం మిత్రులు. లేదు ఆమెకు అందరం మిత్రులు. ధనుష్ అనేవాడు కార్తీక్ అనేవాడితో నిన్న పార్క్ లో అడ్డంగా దొరికిపోయాడు తుప్పల వెనక. అవునా? అది చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను లేచిపోయాను. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాదు ధనుష్, నువ్వు కార్తీక్ తుప్పల వెనకాల దొరికారని అంటుంది. ఆమె తప్పుల్లో ఏం చేస్తుంది అప్పుడు? ఆమె తప్పుల్లో ఏం చేస్తుంది అప్పుడు? ఎస్, ఇలాంటి దారుణాలు అగాత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ధనుష్ లాంటి వ్యక్తులకు న్యాయం జరగాలి, ఇలాంటి రాధికలు రేణులు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే, ఈ దరిద్రం అంతా నాకెందుకు, మీ ఇద్దరిగా కలిసిపోండి. ఒకసారి తీసుకొని వెళ్ళరా, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేణు, కాలేజీ స్కూల్స్ రీయూనియన్స్ ఎందుకు చేస్తారు? హాయ్ మై సెల్ఫ్ శ్రీధర్. శ్రీ చెప్పు, ఎలాంటి టైంలో కాలేజ్ యూనియన్ పెడతారు? చిన్నప్పుడు క్రష్ చూసి ఫీల్ అవడానికి. అరే నిజం చెప్పరా, చిన్నప్పుడు క్రష్ ఉందారనేక? క్యాండీ క్రష్ ఉంది. శివ. కాలేజీ స్కూల్స్ రీయూనియన్స్ ఎందుకు పెడతారు? ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగడానికి. సిరి. సిరి నాకు చాలా ఇష్టం, ఆ పేరు తెలుసా నీకు? చెప్పు నాన్న. సిరి మళ్ళీ కలిసే టైం వస్తుందని. మళ్ళీ కలిసే టైం వచ్చిందనా?